హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో వారు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జిల్లాల నాయకులు ఉన్నారో మరియు మండల నాయకులు, వారి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కలిసి కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున సమావేశం అయితే పెట్టడం జరిగింది. సో వారు జూన్ 9 ఉందో ఆ రోజున వాళ్ళు మహాధర్నా చేయబోతూ ఉన్నారు. ఏదైతే 2 లక్షల మంది 3 లక్షల మందిని పోగు చేసి ధర్నా చేయాలని ఒక పెద్ద ప్రణాళికనైతే రూపొందించబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి విషయాలు అంటే వారికి ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే 317 జీవో ఉందో మరియు దాంతోపాటు వారి పీఆర్సీలు చెల్లించడం కానీ మరియు వారికి సంబంధించిన డిఎల్ చెల్లించడం కానీ వీటన్నిటికీ హామీ ఇచ్చేసి వారి ప్రభుత్వం ఈరోజు వారిని పట్టించుకోవడం లేదు. సో ఈ అన్ని విషయాలను కూడా వారు ఇక్కడ ప్రస్తావించి వారి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వారు ప్రభుత్వానికి వారి యొక్క ఆశానాన్ని ఎలా వ్యక్తం చేయబోతున్నారు. రాష్ట్ర జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 205 సంఘాలు రావడం జరిగింది. అనేక విషయాలపైన చర్చ జరిగింది. మరి ముఖ్యంగా 7 సమస్యలు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం ఇచ్చినామో, గత 8 నెలల క్రితం ఇచ్చినామో దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయినప్పటికీ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడం, ముఖ్యమంత్రి గారు చాలా గౌరవంగా సబ్ కమిటీలో చలనం లేకపోవడం, డేట్ల మీద డేట్లు ఇవ్వడం, దీన్ని అందరూ కూడా ఖండించడం జరిగింది. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే వారిపైనే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఉద్యోగులను అవహేళన చేసే ప్రయత్నం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దయచేసి మా పైన దయ ఉంచండి, నిజాయితీ పరంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. మీరు అన్నారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగాలేవన్నారు, మేము అర్థం చేస్తున్నాం. కనీసం ఆర్థిక ఇతరైన సమస్యలు మాట్లాడదామన్న సమయం కూడా సబ్ కమిటీకి లేదా అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనేక కార్యకలాపాలు ఇచ్చినాం, ఉద్యోగులు కూడా ఆగే పరిస్థితి లేదు. ఒకవేళ మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైన వస్తే మాత్రం అది జేఏసీ చేతిలో కూడా ఉండదు. కాబట్టి గౌరవప్రదంగా సమస్యలు పరిష్కారం చేద్దాం. వచ్చే నెల 9వ తేదీ మహాధర్నా కూడా ఇంద్ర పార్క్లో జరగబోతూ ఉంది. దానికన్నా ముందు జిల్లా వ్యాప్తంగా జిల్లా సమావేశాలు, నల్ల బ్యాడ్జీలు, ఇవన్నీ కార్యకలాపాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా సమావేశం జరుగుతుంది. దాని తర్వాత కూడా జరిగిన సమావేశ సారాంశం కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తాం. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అతి త్వరలో జేఏసీ చైర్మన్ని పిలిపించి మాట్లాడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. కానీ కనీసం 20,000 రూపాయల బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు. గత నెల నుంచే ఏప్రిల్ 1 నుండే డైలీ 20 కోట్ల రూపాయల బిల్లు పాస్ చేస్తామన్నారు, కానీ ₹1 పాస్ చేస్తే ఒట్టు. కాబట్టి ఏది ఏమైనా సమస్యలు పరిష్కారం చేయండి. మేము అందరం కలిసి ప్రజలకు సేవ చేసే సంక్షేమ పథకాలు మోసే బాధ్యత మా పైన ఉంది. జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం, జీతభత్యాలు తీసుకుంటున్నాం. కాబట్టి బరాబర్ ప్రభుత్వాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా మౌనాన్ని, మా మంచితనాన్ని చాతగానితనమని అనుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. టీజీఈ జేఏసీ భాగస్వామ్య సంఘమైనటువంటి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TUTF రాష్ట్ర అధ్యక్షుడు రామనేని వెంకటేశ్వర్లు అనే నేను ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి టీజీఈ జేఏసీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క మేనిఫెస్టోలో, ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికల్ని, డిమాండ్ని మీరు చెప్పినట్టుగానే వెంటనే సత్వరమే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే టీజీఈ జేఏసీ పక్షాన రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ ఈ మీటింగ్లో తీర్మానించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా HODs దగ్గర వంట వార్పు కార్యక్రమాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా జూన్ 9వ తారీఖున జరగబోయేటటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఉంచి వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ జేఏసీ తరఫున పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల గురించి క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత కూడా దాంట్లో ఏ రకమైన చలనం లేనందున ఉద్యోగ సంఘాలన్నీ ఒక ముక్కుముడిగా సమావేశమై దాని తదుపరి కార్యాచరణ గురించి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించడం కానీ, 317 వారిని సొంత ప్రాంతాలకు పంపడం కానీ, లేకుంటే మిగతా డిఏ ఏరియర్స్ పెండింగ్లో ఉన్న డిఏ ఏరియర్స్ను, లేకుంటే బకాయిలను, ఈవెన్ PF బకాయిలను కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ని కంపల్సరీగా చర్చల ద్వారా అయినా
కనీసం ప్రతి నెల 500 కోట్లు ఇస్తా అన్న మాటను కూడా నిలబెట్టకపోవడం వల్ల ప్రతి జిల్లాలో ఈ నెల 15వ తారీఖున మీటింగ్లు జరిపి అలాగే జూన్ 9వ తారీఖున మహాధర్నాన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రభుత్వంలోని కదలిక వస్తే ఉద్యోగుల యొక్క సమస్యలను ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ డివైడ్ చేసినా కూడా నాన్ ఫైనాన్షియల్ సమస్యలు కూడా ఇప్పటిదాకా తీర్చడం లేదు, ఒక్కటి కూడా ముందుకు జరగడం లేదు. కాబట్టి ప్రభుత్వంతో తక్షణమే ఈ రకమైన సమస్యలపైన పరిష్కారానికి ఒక వేదిక పైన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భంలో జరిగిన మీటింగ్కి హాజరై తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ సంఘం తరపున ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని ఉద్యోగుల డిమాండ్లు దాదాపుగా 57 డిమాండ్లన్నింటినీ ఒక నోటిఫై చేసి దాంట్లో చాలా ఫైనాన్షియల్కి సంబంధించినవి ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్కి సంబంధించినవి ఉన్నాయి. ఒకటి మాకు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సంవత్సరన్నర కాలం తర్వాత మాకు ఒకటే సంతోషం ఏంటిదనంటే కొంచెం స్వేచ్ఛగా ఉంది. కాకపోతే ఆ స్వేచ్ఛ తప్ప ఇప్పటివరకు ఒక్కటి ఎంప్లాయీకి సంబంధించిన ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికీ మాకు చాలా నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని. దేశంలో ఎక్కడా 5 DL పెండింగ్ లేవు, మాకు ఒక్కడికే ఉన్నాయి. అట్లనే మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, CAS ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి, PRC ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి, ఇంకా PRCలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానొకటి ఇప్పటికీ 57 అయిపోయినాయి. ఇంకా 100, 200 ఇట్లా అయ్యే లోపే మిగతా కాలానుక్రమంగా ఒకటి సాల్వ్ చేసుకుంటూ రావాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. 1/1/23 నుండి 1/1/25 వరకు రావాల్సిన 5 DAలు యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనంత పెండింగ్ ఉన్న 5 DAలని వెంటనే మంజూరు చేయాలి. ఎంప్లాయీస్కి కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సిన EHS ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచాలి. CPS విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రద్దు చేస్తూ OPS విధానాన్ని తీసుకురావాలి. 2వ వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని 51% ఫిట్మెంట్ తోటి ఆమోదించాలి. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి 317 జీవోని అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలు సకాలంలో ఏర్పాటు చేసి అన్ని కేడర్లకు పదోన్నతి కల్పించాలి. 8 ఎన్నికల సమయంలో చేపట్టిన బదిలీలు 20 నెలలు పూర్తవుతున్న సందర్భంగా తహసీల్దారులు ఎంపీడీఓలతో పాటుగా ఇంకా 8 డిపార్ట్మెంట్లో చేసిన బదిలీలని వెంటనే వెనక్కి తీసుకురావాలి. 2025 సంవత్సరానికి గాను సాధారణ బదిలీలు మే, జూన్ మాసాల్లోనే పూర్తి చేయాలి. దీని తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలు విఫలమవడం కొనసాగితే ఇప్పటికే ప్రకటించిన ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా 15/5/2025 జిల్లా మరియు రాష్ట్ర స్థాయి భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన, దాంతోపాటుగా 9/6/2025 మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద ప్రకటించిన కార్యక్రమాలని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయటం, మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టిన పాత 10 జిల్లాల్లో తేదీలు, అదేవిధంగా ఏ బాధ్యత ఏ సంఘానికి అనేది సభ తర్వాత చెప్పడం అవుతుంది. సదస్సులు నిర్వహించుట, పైన తెలిపిన కార్యాచరణతో పాటుగా ఈ 9వ తారీఖులోకి ప్రభుత్వం స్పందించకపోతే వీటిపైన కూడా పునరాలోచన కార్యక్రమం ఉంటుంది. వర్క్ టు రూల్, పని వేళల్లో మాత్రమే పని చేయటం, మానవాహారాలు, సామూహిక భోజనాలు ప్రభుత్వ కార్యాలయాల ముందు, అది ఒక కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ అంటే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడతాం, ఆ పెన్నుని డస్ట్బిన్లో వేస్తాం. పెన్ డౌన్ దానికి లేనప్పుడు సామూహిక సెలవు పెట్టాం. ఒకరోజు ఆల్ 13,31,000 మంది ఉద్యోగులు సామూహిక సెలవు. ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ చర్చల ద్వారా, ఈ సదస్సు ద్వారా సాధ్యం కానప్పుడు, వీటికి కూడా లేనప్పుడు సంఘటిత విస్తృత విషయాల ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా వెనకడబోమని ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించవలసిన పరిస్థితి ప్రాథమిక సభ్యుల నుండి తీవ్రంగా వస్తుందని తెలియజేస్తూ దీన్ని ఏకగ్రీవంగా మీ అందరి తప్పట ద్వారా దీనితో పాటుగా మే 20న అఖిల భారత సార్వత్రిక సమ్మెకు మద్దతు, ప్రత్యక్ష పార్టిసిపేషన్ కాదు, మద్దతు మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు
జాతీయ ఉద్యోగ ఫెడరేషన్ మే 20 నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు టీజీఈజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక సంక్షేమ చట్టాలను పునరుద్ధరించాలని, సిపిఎస్ యూపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలని, అధిక ధరలను తగ్గించాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని తదితర డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సమ్మెలో జేఏసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీలు ప్రదర్శన జరపాలని టీజేఏసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.